పెద్ద నోట్ల రద్దు కరెన్సీ కష్టాలపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ వామపక్ష నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్ మెదక్ ఖమ్మంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఎలాంటి కసరత్తు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కాంగ్రెస్ వామపక్ష నేతలు తెల్లవారుజాము నుంచే ఆందోళనలకు దిగారు. గుంటూరు, తిరుపతి, కడపలో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు నోట్ల రద్దు, కరెన్సీ కష్టాలపై తమ నిరసన తెలిపారు. నల్లధనం పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారంటూ మోదీపై మండిపడుతున్నారు. విజయవాడలో బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే వైసీపీ వామపక్షాల నేతలు రోడ్డుకెక్కారు, బస్సులను అడ్డుకుంటున్నారు. విజయవాడలో బంద్ ప్రభావానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, సంజయ్, ఈ 500 రూపాయలు అదేవిధంగా 1000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వామపక్షాలు ఈ రోజు బంద్ పిలుపునిచ్చాయి. అదేవిధంగా ఈ బంద్కి వైసీపీ కూడా మద్దతు తెలిపింది. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ దీన్ని నిరసన దినం, ప్రజాగ్రహ దినంగా పరిగణిస్తూ మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి లెనిన్ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహిస్తుంది. మిగతా పార్టీలన్నీ కూడా నిరసన బాట పెట్టాయి. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ అదేవిధంగా వైసీపీ రెండు కూడా వేరువేరుగా ఇక్కడే ఒక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మొత్తంగా 2000 నోట్లను రద్దు చేయాలి, సామాన్యుల ఆర్థిక స్వేచ్ఛను హరించిన మోదీ ప్రభుత్వం దీని మీద నల్ల కుబేర్లను వదిలిపెట్టిందని చెప్పి ఆరోపిస్తూ ఇక్కడ జనసేన పెద్ద ఎత్తున ఒక జెండాలను ప్రదర్శిస్తూ పార్టీ తరఫున ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం మరోవైపు మనం చూడొచ్చు, ఇక్కడ వైసీపీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మొత్తంగా ఈ 500, 1000 నోట్ల రద్దు వల్ల ఇప్పటి వరకు కూడా 3 వారాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా సామాన్యుల కష్టాలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేసి వైసీపీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం జనసేన పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుందాము. జనసేన పార్టీ తరపు నుంచి ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 500, 1000 నోట్ల రద్దును జనసేన ఏ విధంగా చూస్తారు? నిజంగా బీజేపీ ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంటే బడా భూస్వామి వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళని వదిలివేసి సామాన్య ప్రజలకు పెనుభారంగా మారేటువంటి 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వెంటనే కొత్తగా విడుదల చేసినటువంటి 2000 రూపాయల నోట్లని రద్దు చేయాలి, 500, 1000 నోట్లని విడుదల చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్గా జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జనసేన నాయకులు పోతున్న మహేష్ కూడా ఉన్నారు. భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. జామ్య మార్గాలు చూపకపోతే ఈ ప్రభుత్వం అతి తొందరలోనే కూలిపోతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పోతున్న మహేష్ గారు ఎలా చూస్తా ఉన్నారు? 500, 1000 నోట్ల రద్దు వల్ల ఇప్పటి వరకు కూడా 3 వారాలు అవుతా ఉన్నాయి, ఇంకా పరిస్థితులు అనేది చక్కబడలేదు. మీ పార్టీ ఎలా చూస్తారు? ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తగానే మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసే ముందు ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూడకుండా, సామాన్య ప్రజల ఇక్కట్లను పట్టించుకోకుండా, ఎక్కడ కూడా నల్లధనాన్ని వెలికి తీసేటువంటి చర్యలు చేపట్టకుండా ఈ ప్రభుత్వం రైతుల్ని, మహిళల్ని, సామాన్యుల్ని, పిల్లల్ని అందరినీ కూడా ఏడిపిస్తా వికట్టహాసం చేస్తూ ఉంది. మీరు 2000 రూపాయల నోట్లు ఎందుకు జారీ చేశారు? భారతదేశంలో మరింత నల్లధనాన్ని పెంచేటువంటి చర్య కాదా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పేద ప్రజలకి, రైతులకి, మహిళలకి అన్ని ప్రభుత్వ పథకాలని కూడా ఈరోజు నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఈ పెద్ద నోట్ల రద్దు. అలాగే అన్ని విదేశీ కంపెనీలకి కూడా ఈ యొక్క కార్డు సిస్టమ్ ద్వారా వాళ్ళు భారతదేశంలో అన్ని ప్రాంతాలకి చాలా ఈజీగా ఎక్స్పాండ్ చేసుకొని వాళ్ళ వ్యాపారం చేసుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు జనసేన కార్యకర్తగా అంటున్నారు. మీరు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి అధిష్టానం నుంచి అనుమతి ఉందా? పవన్ కళ్యాణ్ నుంచి అనుమతి తీసుకున్నారా? అదేవిధంగా మీ డిమాండ్ ఏంటి? సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? జనసేన పార్టీ కార్యకర్తగానే చేస్తా ఉన్నాం. పైనుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 రోజుల కిందటనే స్పందించారు. ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా
పేదవాడిని ఏడిపించేటువంటి కుట్రలో భాగమే అని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడు కానీ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ఎవరు కూడా బడాబాబులు కానీ బ్యాంకు క్యూ లైన్ల ముందు నుంచోలేదు. అందుకనే మా నాయకుడు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునే ఈరోజు మేము ఇక్కడ నిరసన చేపట్టామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. దీని మీద రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరింతగా స్పందించి పేదవారి కష్టాలను కూడా తగ్గించేటువంటి ఏర్పాట్లు జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఇది జనసేన సంబంధించి జనసేన నాయకులంతా కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. అధిష్టానం నుంచి అనుమతి లేనప్పటికీ కూడా తమంతా కూడా సామాన్యుల కష్టాలని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు వైసీపీ నేతలు కూడా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. వైసీపీ నేతలు ప్రధానంగా ఈ 5 రోజుల నుంచి 500,000 నోట్ల రద్దును తీవ్రంగా నిరసిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. చెప్పండి, 500,000 నోట్ల రద్దు